మూసుకున్న ప్రతి ఒక్కరికి, చెవులు లేని చెవులు ఉండి కూడా చూసిరా వింటున్న ప్రతి ఒక్కరికి, చెవులు ఉండి వినకుండా ఉన్న వారికి కూడా ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ సోదర పాటల అనంతరం దేవుని మహిమ కనుక్కున్నాం. దేవుని వాక్య భాగంలో కొన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం మనం ధ్యానించుకుందాం. హృదయము కాఠిన్యమును అనుసరించి నడుచుకొంచు వచ్చి మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనకదీస్తూ వచ్చిన వారై నేను అనుదినము పందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుతున్నా వచ్చితిని. వారు నా మాట వెనక్కి ఉన్నారు, చెవియకున్నారు. తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. ఏమండి, ఇక్కడ మన హృదయము మన మనసు కఠినపరుచుకొని నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు వాక్యం తెలియతలక, ఆ ప్రభు అంటే తెలియతలక మన హృదయాలు కఠినంగా ఉన్నాయి. భార్య భర్తకు భార్యకి, భార్య పిల్లలకే, కూతుర్లకి, కొడుకులకి, మనోళ్ళకి, కోడలకి, అల్లుళ్ళకి సమాధానాలు లేవు. యేసుక్రీస్తు వచ్చాక మనము అంతో ఎంతో కొత్త తెలుసుకుంటున్నాం. మంచిని తెలుసుకుంటున్నాం, నీతిని తెలుసుకుంటున్నాం, యథార్థం తెలుసుకుంటున్నాం. మనం ఎలా మాట్లాడాలా, అల్లుడితో ఎలా మాట్లాడాలా, కూతురుతో ఎలా మాట్లాడాలా, భర్తతో ఎలా మాట్లాడాలా, భార్యతో ఎలా మాట్లాడాలా, కొంత జ్ఞానము యేసుక్రీస్తు వచ్చినాక మనకు అనుగ్రహించబడింది. అంత ముంగలో అయితే చూసారా దృష్టిలుగా ఉన్నారు. చూసారా సమాధానం లేకుండా ఇరుగు పొరుగు వారితో, చుట్టబంధువులతో సమాధానం లేకుండా ఉన్నారు. వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని ఉన్నారు. అయితే ఇక్కడ ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనకదీస్తూ వచ్చున్నారు. చూసారా ఐగుప్తు దేశంలో నుంచి మొదలుకొని నేటి వరకు అంటే ఈ దినం వరకు కూడా మీ హృదయాలు కఠినపరుచుకుంటూనే ఉన్నారు. ప్రభువుకు సోటేట్లా, ప్రభువు సోటిస్తే ఏం జరిగిద్దో మీకే తెలిసిద్ది. ప్రభువు సోటిస్తే గొప్ప కార్యాన్ని చూస్తారు. ప్రభువుకి నీ మనసులో చోటిస్తే నీ కుటుంబానికి ఎటువంటి చీకటి కానీ, ఎటువంటి అనారోగ్యం కానీ, ఎటువంటి బలహీనత కానీ చోటు చేసుకోదు. అదే మీరు ప్రభువుకు చోటికుండా సాతానికి మీరు చోటిచ్చారంటే మీ కుటుంబాల్లో సమాధానం లేకుండా, చూసారా శాంతి లేకుండా, మీరు సంపాదించిన సంపాదన చూసారా మీరు ఏ అప్పులు తెరచకుండా, ఏ గృహం కట్టకుండా, ఏ ఇల్లు కట్టుకోకుండా, ఏ స్థలం కొనుక్కోకుండా అనేక రకాలుగా ఇబ్బంది పాలవుతారు. ప్రభు లేకపోతే, ప్రభు ఉంటే మాత్రం మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం, సమాధానంగా ఉంటాం, ప్రేమగా ఉంటాం. చూసారా వర్షవాయులు చూసుకుంటాం. మరి ఈనాడు చూస్తే ప్రభు లేని వారు వర్షవాయుల్లో చూసారా పాపంలోనే మగ్గిపోతూ ఉన్నారు, దుష్టులుగా నిలిచిపోయారు, అవమానకరంగా బ్రతుకుతున్నారు. చూసారా ఎన్ని సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించుకున్నా మనకి రూపాయి మిగలలా. ఎప్పుడు కూడా చూసారా కష్టపడుతూనే ఉండాలి, జీవితాంతం బ్రతుకుతూనే ఉండాలి. బ్రతుకుతూ సస్తా ఉన్నాం. ఎందుకని మిగలక. మరి సంపాదించిన సంపాదన అంతా ఏమైపోతుందంటే ప్రభువు లేకపోవటం వల్ల. అదే యేసు ప్రభు వారు నీ హృదయము యేసు ప్రభుకి ఇస్తే నువ్వు సంపాదించే సంపాదన అది నీ దగ్గరే రూపాయికి 2 రూపాయలు, 2 రూపాయలకి 3 రూపాయలు, 100 రూపాయలకి 1000 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు అలాగా సమకూర్చబడతాయి. ఒక అప్పు తీర్చుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా, చూసినా ఒకరికి సహాయం చేయాలన్నా, ఒకరు మేలు చేయాలన్నా, మనల్ని ఒకరు మేలు చేసేవారు ఉంటే మనల్ని ప్రేమించేవారు ఉంటారు. మన పేరు గొప్పగా ఉంటుంది. ఫలానా వ్యక్తి దగ్గర పోతే మనకి సహాయం అవుతుంది. ఎందుకంటే ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి మనకి సహాయం అవుతుంది.
మరి యేసుప్రభు లేడు కాబట్టి ఈనాడు ఒకరిని అడుక్కునే స్థితిలో మనం జీవిస్తున్నాం. కారణం ఏంటంటే మన హృదయంలో యేసుప్రభు లేడు, మన ఇంట్లో యేసుప్రభు లేడు. మనం యేసుప్రభు కలిగి ఉంటే మనం ఆశ్రయించబడే వారికి ఉంటాం అని వాక్యం చదివేస్తూ ఉంది. అందుకే నేను అనుదినము పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులను మీ వద్దకు పంపుతున్నాను, పంపుచూ వచ్చి తిని వారు నా మాట వెనుక ఉన్నారు. చావుకులు చెప్తున్న మాటలు వింటే మీరు వర్ధిల్లుతారు, ఆశించబడతారు. మారు మనసు పొందితే ఇంకా మీ కుటుంబాలు అభివృద్ధి పొందుతాయి. నీ కుమారులు కుమార్తెలు సుసరా జ్ఞానవంతులుగా వివేకవంతులుగా మంచి మనసు కలిగి తండ్రి అంటే తల్లి అంటే ప్రేమించే హృదయాలు కలిగి ఉంటాడు. అదే కనుక యేసు ప్రభుని మనం చేర్చుకోకపోతే తండ్రి అంటే తిడతా ఉంటాడు, తల్లి అన్న తిడతా ఉంటాడు. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు అంటే ఇల్లు ఉంటుందా? పిల్లల తల్లిదండ్రులు ఇల్లు లేనప్పుడు మనం వాళ్ళ కన్ను దేనికి? మన మాట వినటానికి. మనల్ని వృద్ధాప్యం ముందు చూస్తారని ఆశతో పిల్లల్ని కనుక్కుంటాం. చివరికి ఆ పిల్లలే నిన్ను సరిగ్గా పట్టించుకోకపోతే, నీకు వ్యతిరేకం ఉంటే మరి మనం తల్లిదండ్రులుగా మన బ్రతుకు దేనికి పనికొద్దు చెప్పండి? ఎందుకంటే యేసు ప్రభు లేకపోతే మనకి చూసారా ఇల్లు లేదు. ఇల్లు లేని జీవితాలు ఎంతకాలం జీవిస్తే ఉపయోగం ఉందా? ఇల్లు కలిగిన జీవితం జీవించాలండి. మానవుడు కాకిలాగా కలకాలం బ్రతుకుడు కంటే అంశలాగా 6 నెలలు బ్రతికి చనిపోయినా సంతోషమే. పరలోక రాజ్యంలో ఉంటాం, అవును కదా? పరలోక రాజ్యం సంపాదించుకున్న వరకు ఉండాలి. పరలోక రాజ్యం లేకపోతే నువ్వు దేనికి పనికి వస్తావండి? అగ్ని ఆరద పురుగు సావదు, యుగాలు అగ్నిలో కాలిపోవాలి. చచ్చిపోవటానికి కూడా సావు ఉండదు. కానీ భూమి మీద మనకి ఆ నరకం అంటే తెలియదు కాబట్టి మన ప్రభుని మనం తన హృదయంలో చేర్చుకోలేకపోతా ఉన్నాం. ప్రియ సహోదరుడా, అందుకే ప్రతి ఒక్కరు కూడా సేవకుడి మాట వింటే మీరు వర్ధిల్లుతారు. చూసారా, మనుషుల మాట వింటే చూసారా ఆగైపోతారు. మనుషుల మాట వింటే మనుషులు ఏం చేస్తారంటే అటు ఇటు సాడీలు చెప్పి తగాదులు పెట్టి చూసారా దేవుణ్ణి నీ దగ్గరికి రాకుండా, దేవుడు లేకుండా నిన్ను ఎంతకాలం ఉండో వాళ్ళ కాళ్ళ కింద అణిగి ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. అదే యేసు ప్రభువుని కలిగి ఉంటే నువ్వు వాళ్ళ మాట నువ్వు వినాలని అవసరంలా. దేవుడే నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడే నిన్ను దీవిస్తాడు, దేవుడే నిన్ను బలపరుస్తాడు. అలాంటి దేవుడు అన్నమాట మన యేసు ప్రభు వారు. చూసారా, ఆ ప్రభువుని మనం ఎందుకని కలిగి ఉండాలి? ఎందుకంటే మనం చేసిన కష్టం మనకే మిగలటం కొరకు. ఆ దేవుడు లేకపోతే నువ్వు చేసిన కష్టం నీ వద్ద చూసారా తెచ్చిన రోజు కూడా ఉండదు. సాయంకాలంగా అయిపోద్ది, మళ్ళీ తెల్లారే పని ఎత్తుకోవాలి. అదే పని లేకపోతే అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకుంటే ఎంతకాలం అప్పు తెచ్చుకొని ఎన్ని వేలు అప్పు చేస్తావు? చెప్పండి. యేసుప్రభు లేకపోతే ఎన్ని వేలు అప్పు ఏం చేస్తావు? అది యేసుప్రభు ఉంటే చూసారా నువ్వు అప్పు చేయడానికి దేవుడు అవకాశం వినియడం. చూసారా నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. తలగా ఉంచినప్పుడు ఒకళ్ళ నీ దగ్గరకు వచ్చి అప్పు తీసుకుని పోయాడు ఉంటాడు కానీ అప్పు చేసేవాడుగా దేవుడు నిన్ను నియమించడు. అందుకే ప్రియా సోదరుడా, ప్రతి ఒక్కరు కూడా సేవకుడి మాట వినాలని వాక్యం చదివేస్తూ ఉంది. అలాగే ఇంకో మాట మనం ధ్యానించుకుంటే 20 గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం మనం ధ్యానించుకుందాం. ఇది యెహోవా వాక్కు, మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్త పడుడి. తన పొరుగువారి విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుడైనా నమ్ముకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టియు తన సహోదరుని చూసరా కోపం ఉంచుకొనును. ఏ సహోదరుని ప్రేమించొద్దు, ఏ సహోదరుని నమ్మొద్దు. ఎందుకంటే నిన్ను ఏదో రకంగా పడగొట్టాలి, ఏదో రకంగా నిన్ను కొలదొయ్యాలి, ఏదో రకంగా నిన్ను చూసారా దేవుణ్ణి కాకుండా చేయాలి, నిన్ను దరిద్రుడిగా ఉంచాలి, నిన్ను చూసారా అడుక్కునే వాళ్ళకి చేయాలి అని మన ఇంటి పక్కన ఇరుపొరుగు వారే చాలామంది ఉంటారు. పైకి అయితే ప్రేమతో పెదాలతో ప్రేమిస్తారు, పెదాలతో పిలుస్తూ ఉంటారు. కానీ
నీ సహోదరుడు ఎలాంటి వాడో ఒకళ్ళతను నువ్వు ప్రేమించకపోయినా ఆ ప్రభువును నువ్వు ప్రేమిస్తే నీ సహోదరుడు నిన్ను ప్రేమించేవాడుగా చేస్తాడు. నిన్ను కొట్టదలిచేవాడుగా ఉంచడం, నిన్ను ప్రేమించేవాడిగా చేస్తాడు. నిన్ను పలకరించేవాడుగా, నీకు మేలు చేసేవాడుగా, నువ్వు వాళ్ళకి మేలు చేసేవాడుగా, ఒకరికొకరు సమాధానం కలిగేవారుగా, ఒకరికొకరు మేలు చేసుకునేవారుగా, ఒకరికొకరు చూసారా ఒకరికొకరు పలకరించుకునేవారుగా ఎంత ఉందని యేసుప్రభుని తెలుసుకుంటే, అది యేసుప్రభు లేకపోతే చూసారా ఏ సహోదరుని నమ్ముకుడి. ఎందుకంటే పెదాలను ప్రేమిస్తాడు, వెనక గోవి చేస్తూ ఉంటాడు. అందుకే ప్రతి ఒక్కరు జ్ఞానం చేసుకొని ప్రభు యేసుక్రీస్తు నామములో మనమందరూ కూడా తన సేవకుడి మాట విని ఆశ్రయించబడేవారుగా, మనకి ఏ సమస్య వచ్చినా, మనకి ఏ బాధ వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా ఒక సేవకుడి ద్వారాగే నువ్వు స్వస్థపడగలవు. కానీ నువ్వు హాస్పిటల్ పోయి నువ్వు 4 రోజులు కష్టపడ్డ శుభంతా హాస్పిటల్ పాలైపోవటం ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమండి, నువ్వు సంపాదించిన హాస్పిటల్ పోయటానికి తప్ప దేవునికి ఉపయోగం ఉండదు. అదే ఒక దేవుని సేవకుడి మాట నువ్వు నమ్మి సూచించినట్లయితే నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న అనారోగ్యము, నీలో ఉన్న సమస్య, నీలో ఉన్న శోధన, నీలో ఉన్న చీకటి ఆ సేవకుడు పోగొడతాడు. అప్పుడు నువ్వు దేవునిలో ఎదుగుతావు. నీ రూపాయి ఎటు పోదు, ఎక్కడికి పోదు, నీ దగ్గర ఉంచుతాడు. ఎందుకంటే తన సేవకుని నమ్ముకున్నావు కాబట్టి, ఆ యేసు ప్రభువుని నమ్ముకున్నావు, సేవకుని నమ్మావు కనుక నీకు సంపాదించింది ఏది కూడా చూసిరా ఒక్కరు కూడా పోదు. దేవుడు నీకు తోడుగా ఉండి నీ ఆశలను దీవించాలనుకుంటానని ప్రభు పేట మనం చేస్తానా. దేవుడు చిన్న వాక్య దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సువార్తమేనమ్మా. దయామణి సువార్త చేసుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. తలంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీ స్థలాల్లో ఉండి తలంచుకున్న దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ స్థలంలో ఎవరైనా చిగ్గుపడ్డారేమో, చిగ్గుపడేవాడికి దేవుడు ఏ సహాయం చేయడు. చిగ్గు విడిచి ప్రభు సన్నిధికి నాకు ఒక